అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయము 19వ వచనం నుండి 26వ అధ్యాయము 1వ వచనం వరకు. అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై ఎలాగున విచారింపవలెనో ఏమీయు తోచక యెరూషలేమునకు వెళ్లి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతనికి ఇష్టమవునేమో అని అడిగితిని. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి ఉంచవలెనని చెప్పుకొనినందున నేనతనిని కైసరు నొద్దకు పంపించు వరకు నిలిపి ఉంచవలనని ఆజ్ఞాపించితినెను. అందుకు అగ్రిప్ప ఆ మనుషుడు చెప్పుకున్నది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పెను. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందలి ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనియ్యగా పౌలు తేబడును. అప్పుడు ఫేస్తు అగ్రిప్ప రాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనిషిని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ వీడిక బ్రతుక తగడని కేకలు వేయుచు అతని మీద నాతో మనవి చేసుకునిరి. ఇతడు మరణమునకు తగినది ఏమీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందునని అనినందున ఇతని పంప నిశ్చయించి ఉన్నాను. ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు గనుక విచారణ అయిన తరువాత వ్రాయుటకు ఏమైనాను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికిని అగ్రిప్ప రాజా, ముఖ్యముగా మీ ఎదుటికిని ఇతని రప్పించి ఉన్నాను. ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పెను. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము. అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమును చెప్పుకొనుటకు నీకు సెలవైనదనను. అప్పుడు పౌలు చేయి చాచి ఈలాగు సమాధానము చెప్పసాగెను. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 2వ వచనము నుండి 26వ అధ్యాయము 11వ వచనం వరకు. అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక
విశేషంగా ఎరిగిన వారు యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు సమాధానం చెప్పబోచున్నట్టు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహు నిష్టగల తెగను అనుసరించి పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగినదని మీరేలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని. యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్లి వారిని హింసించుచుంటిని.